సార్ బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పైన విశ్వాసం ఉంచుతూ రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్లు ఆ, మరి ఆదుకుంటారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు బడ్జెట్ను చూసిన తర్వాత మీకేమనిపించింది? చికెన్ గున్యా డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బులండి. ఈ ఇది యాక్చువల్గా దోమలు కుడితే వస్తుంది డెంగ్యూ కానీ ఈ కానీ. దీనికోసం నివారణ చర్యలు ఏం తీసుకోవాలంటే మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ కుట్టిన కాలు కింద అంటే కింద కుట్టే దోమలు డెంగ్యూ చాలా ప్రమాదకరం. దాంట్లో ఒక ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతాయి. వీళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటంటే బాగా వణుకుడు ఎక్కువ అవుతుంది, చలి, జ్వరం ఇవన్నీ కూడా అని మామూలుగా మనం వింటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నాయకులకి ఈ చికెన్ గున్యా డెంగ్యూ దోమలు కుట్టున్నాయో అని నాకు బాధ కలుగుతుంది. ఎందుకు? బానిస రాజ్యం కింద తయారైపోయిందని బాధగా ఉంది. తోటి తెలుగు తల్లి బిడ్డలు తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారు అన్న, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, ప్రవీణ్ గారు, ఇప్పుడు వచ్చి జాన్ వెస్లీ గారు, లేదా సాంబశివరావు గారు, లేదా మిగతా ఎవరన్నా సరే తమ ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పూర్ణ కాపైన కనీసం నిలబడి పోరాడుతున్నారే. దీంట్లో 100వ వంతు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నాయకులకి 100వ వంతుకి అసలు రివర్స్లో ఉంది. బానిస మనసుతో వచ్చినట్టు అనిపించింది. నేను చెప్పడానికి పరుష పద్యాలం వాడినట్టు అనిపించినా సరే మీకు ఇది సత్యం. ఎందుకంటున్నానంటే ఏ జాతన తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందో ఆ జాతికి మనుగడ తక్కువ అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వీరభజన, భజన, చిడతల భజన, బాజా భజంత్రీలు ఎవరికాళ్ళు విపరీతంగా కొట్టుకుంటున్నారు. అంటే ఎవరి భజన వల్ల? ఎవరి భజన వాళ్ళు చేస్తే నాకు అబ్జెక్షన్ లేదండి. అందరూ కలిసి వెళ్ళి ఆ ఆదానీ గారి పార్టీకి సంబంధించిన ఇద్దరి మీద వాళ్ళ ముగ్గురికి, ఆదానీ గారికి, మోడీ గారికి, షా గారికి, ఆదానీ గారు వాళ్ళిద్దరి కోసం, ఆయన కోసం పనిచేసిన ఇద్దరి కోసం పని చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటున్నానంటే ఇవాళ దావోస్ మీటింగ్కి వెళ్తే తెలంగాణ రాష్ట్రం నేను మాట్లాడాను, దాన్ని సవరించుకున్నట్టు. ఎందుకంటే దుద్దిల్ శ్రీబాబు గారు చాలా మంచి వ్యక్తి, బెట్సిల్ నో ప్రాబ్లం ఫర్ హిమ్, మంచిది. మెగా కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ రోజు పెద్ద పేపర్లో, టాప్ పేపర్లో వార్త ఒప్పందం జరిగిందని వస్తే, మీ ఇంటికి 5 నిమిషాల దూరంలో ఉన్న ఆయన దగ్గరికి చలిలో వండుకుంటే అక్కడ సంతకం పెడితేందుకు తెలంగాణ సంతకం పెట్టుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి 500 కోట్లు సంతకం పెట్టాను. తర్వాత సవరించుకున్నారు, అద్భుతంగా అమెజాన్ కానీ తీసుకొచ్చారు. సమ్ వాట్ బెటర్. ఆంధ్రప్రదేశ్లో అపార నాలెడ్జ్ ఉన్నాయన. ఇది దానికి వెళ్తేనే మనకు పెట్టుబడులు వస్తాయని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి చెప్తున్నాయన. వెళ్ళి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని హేళన చేశారు. అక్కడికి వెళ్ళి దావోస్కి వెళ్ళి మోడీ గారు బంద్ చేశారన్న. అప్పుడు దావోస్లో వచ్చిన ప్రతినిధులందరూ ఏమనుకుంటారు? దమ్మున్నాడు మోడీ గారు, ఆయన రాష్ట్రం కోసం అని పడి గుజరాత్లో పెట్టుబడులు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెడతారండి? హోదా మీద విభజన హామీలు రాయితీలు పెడితే వస్తారు సార్. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, వీరభజన ఎక్కువైందంటే బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అండి నాకు బాధ కలిగింది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్రితంసారి బడ్జెట్ రాగానే ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్కి బికాస్ ఆఫ్ ఆధారపడి ఉంది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని క్రితం సంవత్సరం 15,000 కోట్లు బడ్జెట్ అమరావతికి ఇచ్చేశారు. ఆ తర్వాత 12,000 కోట్లు మన పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చేశారని మాట్లాడారు. అలాగే కేంద్రంలో మొత్తం అన్ని న్యూస్ పేపర్స్, ఉత్తర భారతీయ న్యూస్ పేపర్స్ అన్ని ఫౌండ్ ద ఫ్లెష్ చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ హిజ్ ఆ రాష్ట్రం మీద ఆధారపడటం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిపోయినట్టు బీభత్సంగా రాశారు. మొత్తం విషం చిమ్మారు ఆంధ్రప్రదేశ్ మీద. నేను మళ్ళా చెప్తున్నానండి, దయచేసి దీంట్లో పాయింట్ మాట్లాడుతున్నాను. ఇవాళ పోలవరం ప్రాజెక్టుది 55,000 కోట్ల రూపాయలు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవ్ అయితే 2017 రేట్ల ప్రకారం ఇవాళ ఆ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,400 కోట్లు ఖర్చు పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది పోగా బ్యాలెన్స్ 18,000, 19,000 కోట్లు గత 11 సంవత్సరాల నుంచి వచ్చిన సందర్భం ఉంటే, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్లస్ 960 మెగావాట్ల పవర్ వస్తుంది. కానీ నేను నిర్మలా సీతారామన్ గారితో 3 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు, నా పక్కన విశ్వం గారు ఎంపీ గారు ఉన్నారు. పోలవరం నిర్వాసితుల తరఫున డాక్టర్ చందా సతీష్ గారు మణుగూరు కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేమందరం వచ్చామండి, మిగతా నిపుణులు. ఆవిడ మాట్లాడి నేను డబ్బులు ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడారండి. మేము ఏదో ఇవ్వాల్సింది మినిమం కంప్లీషన్ కొన్ని ఇస్తామని నేను అప్పుడే చెప్తే లెక్క చేయలేదు వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2022లో అనౌన్స్ చేస్తా 12,951 కోట్ల ప్రాజెక్టు కన్నారు. 2023లో అనౌన్స్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు ఆ బడ్జెట్ని. ఎందుకంటే మా ఎన్ఎన్ నాగేంద్ర గారు అందరూ వెళ్ళి చెప్పొచ్చారు, మోసపూరితంగా మిగతా కారణాలు తీసుకోండి, సంతకం పెట్టొద్దు. 2 స్టేజ్ల కింద మీరు పంపించారు, కానీ సంతకాలు పెట్టి తీసుకుంటే సర్వనాశనం అయిపోతున్నారు. 2024 నెలలో ఈ మన
రేవంత్ రెడ్డి గారు అందరూ చెప్పినట్టు 12,000 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసింది ఆవిడ. 157 కోట్లు తగ్గించి చేస్తే అందరూ చప్పట్లు చేస్తే డబ్బు వచ్చినాయి అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో 12,000 కోట్లు అంటున్నారు. అయిపోయిన చెల్లి పెళ్ళికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారని అదే సినిమాలో తనికెళ్ళ భరణి గారు అన్నట్టు ఈ 2022లో ధన్యవాదాలు చెప్పాం, 23లో ధన్యవాదాలు చెప్పాం, 24 25 బడ్జెట్లు నేను మాట్లాడతా. ఇందులోనంటే 2,800 కోట్లు ఇప్పటికీ ఇచ్చేశారండి. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు మార్చి లోపల ఇస్తారంట. వచ్చే 26 లోపల ఇంకొక 5,000 కోట్లు అంట. నాకు అర్థం కానిది అసలు దీన్ని కూడా బాధపడలేదు. ఇప్పుడు రాసేసారు ఇక్కడ ఈ బడ్జెట్లో ఆవిడ రాసింది ఎంత నయవంచన అంటారు కదండి. బడ్జెట్లో ఇవ్వలేదని చెప్పిన నాకు బాధ లేదు. ఆ ప్రాజెక్ట్ని ఇవాళ శాశ్వతంగా బ్యారేజ్ చేశారు. ఈ ప్రపంచ చరిత్రలో బ్యారేజ్ అంటే 150 అడుగులు ప్రాజెక్ట్ని బ్యారేజ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని బ్యారేజ్ చేశారు. ఆల్రెడీ మాకు కాటన్ బ్యారేజ్ ఉంది, మళ్ళీ ఇంకో బ్యారేజ్ కట్టారు. ఎలాగంటే 150 అడుగులు బిట్వీన్ 150 and 135 ఈ రెండింటి మధ్యన ఉండేది లైవ్ స్టోరేజ్ అంటారు. నాగాన్ సాగర్ ప్రాజెక్ట్ చూశారు, శ్రీలం స్టోరేజ్ 590 అనేది ఎఫ్ఆర్ఎల్ లెవెల్. మీరు చూసారు డెడ్ స్టోరేజ్ అనేది 490 465 అంటూ ఉంటుంది ఇక్కడ. అందువలన ఈ డెడ్ స్టోరేజ్ కింద నీళ్లు ఉంటుంది, ఎత్తిపోసుకోవాలి, కిందకు రావు. ఈ ప్రపంచ చరిత్రలో 135 అడుగులు ఎత్తున డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ని మార్చేసాం మేము. దీని ప్రకారం అప్రూవ్ చేస్తామని ఆ బడ్జెట్ అంతా చదివేసిన తర్వాత ఆఖరణ 30 పాయింట్ మూల పెట్టారు. దీన్ని నయవంచన నమ్మక ద్రోహం అంటారు. ఎత్తు పెంచినని చెప్తే మీరు తగ్గించిన అంటున్నారు. నేను మళ్ళా చెప్తున్నానండి, 1980లో ఆమోదించిన ప్రకారం 150 అడుగులు ఎత్తున నీళ్ళు నిలబెట్టడానికి పర్మిషన్ ఉంది. 5 రాష్ట్రాలన్నీ ఆమోదించినాయి. ఇవాళ 150 అడుగులు ఎత్తితే లైవ్ స్టోరేజ్ వస్తుంది 70 టీఎంసీలు. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లెక్కన 41.15 మీటర్లతో లిమిట్ చేస్తా ప్రాజెక్ట్ని ఆల్టర్ చేసేసామని రాసేది. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఆమోదించిన బిల్లుని మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టాలి. అతి తెలివిగా విధ్వంసక పాత్ర పోషిస్తే సిగ్గు శరం లేకుండా, పదం వాడుతాను, సిగ్గు శరం లేకుండా. ఎవరికి సిగ్గు శరం లేనిది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలకి కారం రాసుకోండి అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వర్డ్స్ ఇప్పుడు వర్తిస్తాయి వాళ్ళకి. సిగ్గు శరం ఉందా మీకు? కారం రాసుకోండిరా, మీకు కారం రాసుకోండి ఎంపీలారా అని ఆయన మాట్లాడిన పదాలు నేను వాళ్ళు అడుగుతున్నాను. డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. కనీసం ఈ జాతి చరిత్రలో ఏ రాష్ట్రం వాళ్ళు కూడా ఇవాళ ఇంత నమ్మక ద్రోహం ఏమంచి జరిగితే చప్పట్లు చరుచుకుని ఆనందంతో పుల్లారెడ్డి స్వీట్స్ అంతా పక్కన పంచిపెట్టేసుకుని క్రాకర్స్ కాల్చుకోవాల్సిన ఆనందకరమైన సమయం ఏంటండి? ఇది విషాదకరమైన సమయం. విషాదం ఏంటండి? పోయినసారి 15,000 కోట్లు, ఈసారి ఎక్కడండి? అది దీనికి లేదు. ఎంత ఖర్చు అయింది పోయినసారి? అమరావతి నిర్మాణం, అమరావతికి వద్దాం. ఇది అయిపోయిన తర్వాత అమరావతికి వద్దాం. ఇది మీకు చెప్పాను. దీన్ని ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి డెడ్ స్టోరేజ్ అయిన మొట్టమొదటి ప్రాజెక్టు నిధుల విషయంలో దిస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ ప్రపంచ చరిత్రలో. నాగాన్ సాగర్, శ్రీశైలం, పోచంపాడు, మీరు జోరాల ఏదైనా ఉండవండి, లైవ్ స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, అక్కడ డ్యామ్ అమెరికాలోకి వెళ్ళండి, కొలరాడో డ్యామ్, డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉన్న ప్రాజెక్టు వాళ్ళు పరిమితం చేసింది ఇది ఒకటేనండి. 960 మెగావాట్లు పవర్ ప్లాంట్ ఉండాలంటే అది ఇప్పుడు పనిచేయక ఇవాళ ఉత్తరాంధ్ర సుల్సవం డెడ్ అయిపోయి తిరుగు ఎత్తిపోయడానికి నీళ్ళు పెట్టాలి. ఆ బనకచెర్లకి ఆయన నదుల అనుసంధానం అన్నాడు, అదంతా షెడ్డుకి వెళ్ళిపోయింది. నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను. దిశ నిర్దేశం చేశారు చంద్రబాబు గారు, మన మార్కు ఉండాలి, ఎంతో కొంత 9,000 కోట్లు ఇస్తారంటే సాధించి ఎక్కువ తీసుకున్నాడంటే బూడిది గుండుసున్నా చుట్టారు. తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుందాం, ఇంకా పెద్ద గుండుసున్నా. ఇవాళ నమ్మక ద్రోహం చేస్తే దానికోసం క్రాకర్స్ కాల్చుకుంటారేంటండి? ఇంతకుముందు రాలే ఎంత వచ్చిందో లెక్కలు పెడదాం. మీరు అది అమరావతి అన్నారు, ఎంత అన్నారు? అమరావతి 20 ఎంత అన్నారు? వాళ్ళు పోయినసారి 15,000 కోట్లు అంటే అమరావతికి అది కూడా నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఇవాళ మీరు అంత కరెక్టే. ఇవాళ అమరావతికి ఏదైతే ఉందో క్రితంసారి బడ్జెట్లో పెట్టారు. అందరూ రాష్ట్రంలో పంజాబ్ నుంచి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు, చూసుకోవడానికి దోసుకుపోయారు, వేసుకోండి, ఏదైనా డైలాగ్ ఏదైనా వేసుకోండి. ఇది పాపం ప్రజల పాలిటీ శాపంగా మారింది. వచ్చింది బూడిదైతే ఆవిడ ఏం మాట్లాడారు? 15,000 కోట్ల రూపాయలు అమరావతికి సాయం చేస్తున్నాము, ఇలా 4 సంవత్సరాలు చేస్తామని చెప్తే పురంధేశ్వరి గారు కుండ పట్టుకొచ్చారు. అలాగే సీఎం రమేష్ గారు అని ఎంపీలు కుండ పట్టుకొచ్చి ఢబాఢబా కుండల బదలు కొట్టి ఇది సాయం అని మేము చెప్తున్నాం, ఎవడు చెప్పాడు అది ఇదని కుండ బదలు కొట్టారు. మేము ఆర్టీఐ యాక్ట్ వేసినా ఇంకోటి వేసినా అది పచ్చి లోను కోసం మీరు సావండ్రా అని కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి వెళ్ళండి, వరల్డ్ బ్యాంక్ పెద్ద అని చెప్పి పెడితే వరల్డ్ బ్యాంకులు అప్పులు ఇస్తే మేము కౌంటర్ గ్యారెంటీ ఒకసారి గుర్తుంచుకోండి. హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డుకి హౌడాకి ఈ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకొచ్చినప్పుడు కౌంటర్ గ్యారెంటీ చచ్చినట్టు. అంటే ఈ దేశంలో ఏ గవర్నమెంట్ అండ్ క్వాసీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏది తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం సావన్ బోర్డు కింద కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలి. వీళ్ళు కట్టకపోతే నేను కడతానని అంటారు కదా.
అలాంటి దాన్ని అడ్డంగా పెట్టి మేము కడతామనే మాటను అడ్డంగా పెట్టుకుని ఈ 4 సంవత్సరాలు 60,000 కోట్లు మేము ఇస్తామనేది పెడితే ఇవాళ వరల్డ్ బ్యాంక్ తగ్గించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల వంచి సంతకాలు పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చేయాలంటే ఇష్టం వచ్చిన రూల్స్. ఇది సరిపోదని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూడా అమిత్ షా గారు వచ్చి 28 కోట్లు మై దేదియా, ఎక్కడి దేదియా అండి? నాకేమో అర్థం కావట్లేదు. ఈ దేదియా అంటే ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈయన ఇచ్చారా? అక్కడికి వెళ్ళి తల తాకట్టు పెట్టుకోవడానికి సవాల్ కనెక్షన్ వాళ్ళని వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేశారు. 2030, 31 అంటే 33, 34 వరకు అంటే ఈ లోన్లు ఇస్తారంట. అంటే ఈయనేమో 40,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు. మీరు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు గాను ఆనందం తట్టుకోలేక స్వీట్లు పంచుకున్నారు ఏపీలో నాయకులు. అంతే అసలు అప్పులు తెచ్చుకోవడానికి కాదండి, తల తాకట్టు పెట్టాలి. మళ్ళీ దాని కండిషన్ తల తాకట్టు కాదు, అది ఫ్రీగా అన్నారు. ఫ్రీగా ₹1 లేదు. మళ్ళీ నేను చెప్తున్నానండి, వెంకయ్యనాయుడు గారు ఉండగా 1,500 కోట్ల రూపాయలు ఆయన రాళ్ళిచ్చే చెట్టుకే పళ్ళు ఇచ్చే చెట్టుకే రాయేసండి. ఆయన మీద ఉద్యమించాం. ఆయన అన్నాడు శ్రీనివాస్ గారు కత్తేసి పొడిచేత ఏదో మాట్లాడాడు, ఆయన పెద్ద మనిషి పక్కన పెట్టండి, ఆయన షెడ్లోకి పంపించారు కదా. ఆయన ఉండగా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ అమరావతికి వచ్చింది. ఇవాళ హైదరాబాద్ని పోగొట్టుకున్న ఆదాయంలో ₹1 సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఇవాళ నేను అంటున్నానండి, వాళ్ళ రాజధాని లేదు, కట్టి ఇవ్వాల్సింది. ఆఖరికి ₹1 దానికి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ల్యాండ్ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే వాట్ ఇట్ మేబీ ల్యాండ్ ఆయన మీద నమ్మకంతో అంత ల్యాండ్ ఇచ్చారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది డెఫినెట్గా. కానీ సమాంతరంగా ఇచ్చాపురం టు హిందూపురం డెవలప్ చేయాలని అడిగిన వాళ్ళు మేము. ఇవాళ ఆ ప్రాజెక్టుకి 1,500 కోట్లు తప్పితే ఈసుకు పుల్ల కూడా ఇవ్వలేదండి కేంద్ర ప్రభుత్వం.